దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈ రోజు మనం అపర మేధావైన ఆచార్య చాణక్యుడు పెళ్లి విషయంలో ఇచ్చిన సలహాలు, సూచనల గురించి మాట్లాడుకుందాం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజనీతి, ఆర్థిక శాస్త్రం మాత్రమే కాకుండా వైవాహిక జీవితం, సంబంధాల గురించి కూడా అనేక సూత్రాలను పేర్కొన్నారు. పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వీడియోలో చాణక్యుని నైతిక సందేశాల ఆధారంగా జీవిత భాగస్వామి ఎంపికలో పాటించాల్సిన నియమాలు, అలాగే పెళ్లికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం. మొదట చాణక్యుడు వివాహంలో భాగస్వామి ఎంపిక గురించి చెప్పిన సలహాలను చూద్దాం. ఆయన ప్రకారం వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాల సమ్మేళనం. కాబట్టి భాగస్వామి ఎంపికలో కుటుంబ నీతి, నీతివంతమైన ప్రవర్తన, ఆరోగ్యం, విద్య, సంస్కారం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అమ్మాయి లేదా అబ్బాయి ఎంపికలో స్వభావం చాలా ముఖ్యమని చాణక్యుడు నొక్కి చెప్పాడు. స్వభావం మంచిదైతే జీవితం సుఖమయం అవుతుంది, లేకపోతే దాంపత్య జీవితంలో అశాంతి తప్పదని ఆయన హెచ్చరించారు. అమ్మాయిల గురించి చాణక్యుడు చెప్పిన సలహాలు చూస్తే ఆయన ప్రకారం ఒక అమ్మాయి శాంతమైన మనస్తత్వం, దైవభక్తి, సహనం, గౌరవభావం కలిగి ఉండాలి. ఆమె కుటుంబ విలువలను గౌరవించి ఇంటిని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి. అలాగే ఆమెలో ఆడంబరం, అహంకారం, నియంత్రణ లేని స్వభావం ఉండకూడదని చాణక్యుడు సూచించాడు. ఉదాహరణకు ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడటం, గొడవలకు దారితీసే ప్రవర్తన కలిగి ఉంటే అది భర్త జీవితంలో అశాంతిని కలిగిస్తుందని ఆయన హెచ్చరించాడు. అందుకే అమ్మాయి ఎంపికలో ఆమె స్వభావం, విలువలు, కుటుంబ నేపథ్యం చూడమని సలహా ఇచ్చాడు. అలాగే అబ్బాయిల గురించి కూడా చాణక్యుడు కొన్ని సలహాలిచ్చారు. ఒక అబ్బాయి బాధ్యతాయుతంగా, నీతిమంతంగా కుటుంబాన్ని పోషించగల సామర్థ్యం కలిగి ఉండాలి. అతను ఆర్థిక స్థిరత్వం, మంచి వ్యక్తిత్వం, ఇతరుల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. అబ్బాయిలు అహంకారం, కోపం, అనైతిక ప్రవర్తన కలిగి ఉండకూడదని చెప్పారు. అలాగే అతను తన భార్యను గౌరవించి ఆమెతో నిజాయితీగా, ప్రేమతో వ్యవహరించాలని చెప్పారు. ఒకవేళ అబ్బాయి ఈ లక్షణాలు లేకుండా ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు పెళ్లి విషయంలో చాణక్యుడు సూచించిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. పెళ్లిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భాగస్వామి ఎంపికలో ఆతృత పనికిరాదు. చాణక్యుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దని, జాగ్రత్తగా పరిశీలించి, ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పాడు. రెండు కుటుంబాల నేపథ్యం, ఆర్థిక స్థితి, విలువలు, ఆలోచన విధానం పరిశీలించడం చాలా అవసరం. ఒకవేళ కుటుంబాల మధ్య విలువలలో పెద్ద తేడా ఉంటే అది భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. చాణక్యుడు భార్యాభర్తల మధ్య గోప్యత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. భర్త తన భార్యతో కొన్ని విషయాలను గోప్యంగా ఉంచాలని, అలాగే భార్య కూడా తన భర్తతో కొన్ని విషయాలను పంచుకోకూడదని సూచించారు. ఉదాహరణకు భర్త తన ఆదాయం, విరాళాలు లేదా అవమానకరమైన సంఘటనల గురించి భార్యతో చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు. ఇలా చెప్పడం వల్ల ఆమె అతన్ని తక్కువ చేసి చూడవచ్చు లేదా ఆర్థికంగా అతిగా ఖర్చు చేయవచ్చు. అదేవిధంగా భార్య తన బలహీనతలను భర్తతో పంచుకోకూడదు, ఎందుకంటే అవి భవిష్యత్తులో ఆమెకు వ్యతిరేకంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం ఉండకూడదు. చాణక్యుడు ప్రకారం తల్లిదండ్రులు, స్నేహితులు లేదా బంధువుల సలహాలు తీసుకోవడం మంచిదే, కానీ వారు దాంపత్య జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటే అది సంబంధాలలో అపార్థాలకు, గందరగోళానికి దారితీస్తుంది. భార్యాభర్తలు తమ సమస్యలను తామే చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అనవసరంగా ఇతరులతో తమ గొడవలను పంచుకోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. చాణక్యుడు దాంపత్య జీవితంలో నిజాయితీ, పరస్పర గౌరవం చాలా ముఖ్యమని చెప్పారు. భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువ చేసి చూడకూడదు. ఉదాహరణకు భర్త తన భార్యను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడితే ఆమె గౌరవం దెబ్బతింటుంది. ఇది సంబంధంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా భార్య కూడా భర్తను గౌరవించాలి. అతని బలహీనతలను ఇతరులతో పంచుకోకూడదు. ఇద్దరూ ఒకరికొకరు విలువ ఇచ్చి నిజాయితీగా వ్యవహరిస్తే సంబంధం బలంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు కొన్ని పనులను కలిసి చేయకూడదని కూడా సూచించారు. ఉదాహరణకు ఒకే పళ్ళెంలో భోజనం చేయకూడదు, ఇద్దరూ కలిసి స్నానం చేయకూడదు, భర్త తాంత్రిక పూజలు చేస్తుంటే భార్య అందులో పాల్గొనడం వంటివి చేయకూడదని చెప్పారు.
ఇలాంటి చర్యలు అశుభ ఫలితాలను కలిగిస్తాయని, సంబంధంలో సమస్యలను తెచ్చిపెడతాయని ఆయన హెచ్చరించారు. పెళ్లి విషయంలో మరో ముఖ్యమైన సలహా ఏమిటంటే, అహంకారం సంబంధాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. భార్య లేదా భర్త ఎవరైనా తామే గొప్ప అనే భావనతో ఉంటే అది సంబంధంలో దూరం పెంచుతుంది. బదులుగా ఒకరినొకరు సమానంగా గౌరవించి తగ్గి మాట్లాడితే సంబంధం బలంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న గొడవలను ఇతరులతో చర్చించకుండా తామే పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల సంబంధంలో నమ్మకం, ప్రేమ పెరుగుతాయని చెప్పారు. చాణక్యుడు భాగస్వామి ఎంపికలో ఆర్థిక స్థితిని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పారు. కానీ డబ్బు మాత్రమే ప్రధాన ఆధారం కాకూడదు. ఒకవేళ ఆర్థిక స్థిరత్వం ఉన్నా స్వభావం, విలువలు సరిపడకపోతే అది సంబంధంలో సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఆర్థిక స్థితి, సామాజిక నేపథ్యం, వ్యక్తిగత లక్షణాలు అన్నీ సమతుల్యంగా పరిశీలించాలని సూచించారు. చివరిగా చాణక్యుడు వివాహ జీవితంలో సంతోషం కోసం కొన్ని సూత్రాలను పాటించమని చెప్పారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బలహీనతలను ఒకరు గౌరవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, నమ్మకం చూపించాలి. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిని నిజాయితీ, గౌరవం, సహనంతో కాపాడుకోవాలి. చాణక్యుడు ఇచ్చిన ఈ సలహాలు, జాగ్రత్తలు నీతి శాస్త్రంలో భాగమే కాకుండా నీతివంతమైన, సంతోషకరమైన జీవితానికి మార్గదర్శకాలు కూడా. For more updates, please subscribe Dutta Media.